ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. పిల్లరా, ఎలా ఉన్నారు? ప్రభు మనల్ని తన యొక్క కృపగల కౌగిలిలో గత 5 మాసాలు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. ఈ 6వ మాసం మొదటి తేదీన ఈ విధంగా ఆయన యొక్క సన్నిధిలో సజీవులతో నిలబెట్టబడి ఆయన యొక్క నామాన్ని స్తుతించి గణపరిచే కృపను ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. గతకాలం అంతా ఆయన మనల్ని కాపాడి సంరక్షించిన దేవుడు ఇక ముందుకు కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షించుటకు సమర్థుడైన దేవుడు కనుక మీరు ఏ విషయంలోనూ ఆధారపడక ప్రభు యొక్క కృప చేత, ప్రభు యొక్క ఆత్మ చేత మనం నడిపించబడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో గతకాలపు ఈ పరిచర్య కారణంగా గత వారం అంతా కూడా ఈ యొక్క సేవలో ముందుకు వెళ్తూ రావటం ద్వారా ప్రార్థనలను బట్టి నేను ఈరోజు వీడియో చేయలేకపోయాను. ఆడియో మెసేజ్ ద్వారా మీతో విధంగా కలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో ఒక చిన్న మాటను జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు మొదటి శనివారం కనుక ఈరోజు లైవ్ ఇవ్వటం లేదు. ఈరోజు శుద్ధీకరణ కూడిక, సాయంకాలం వేళ శుద్ధీకరణ కూడిక ఉంది కనుక లైవ్ వాగ్దాన సందేశాన్ని ఇవ్వలేకపోతున్నాం. రేపటి ఆదివారపు సందేశంలో లైవ్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని కూడా మనం వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 11వ వచనంలో దేవుని యొక్క వాక్కు ఇలా చెప్తుంది, అలసిన వారికి నెమ్మది కలుగు చేయండి అని. సో అలసిపోయి ఉన్నటువంటి వ్యక్తులకి నెమ్మది దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. గత 5 మాసాలుగా నీవు అనుభవించినటువంటి, నువ్వు వెళ్ళిన మార్గాలలో ఒకవేళ నువ్వు అలసిపోయి ఉన్నావేమో, ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, దేవుని యొక్క వాక్కు ఈ దినాన నిన్ను ఆయన బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే నీకు ఆయన నెమ్మది కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒక యాత్రికుని యొక్క ప్రయాణంలో మనం గమనిస్తే మేబీ ఒక ఫ్లైట్ కావచ్చు, బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఇలాంటి ఓడ కావచ్చు, ఇలాగ మనం దేన్ని గమనించినా ఏ యొక్క వాహనాన్ని నడిపే వ్యక్తి అయినా సరే డ్రైవరు అతను నడుపుతుంటాడు. అందులో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ డ్రైవర్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, నమ్మకంతో ఆ ప్రయాణంలో వెళ్తూ ఉంటారు. అదే సమయంలో కొన్ని యొక్క పరిస్థితులు, విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఫ్లైట్లో వెళ్తున్నాం, ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు ఏరోప్లేన్లో కూడా కుదుపులు వస్తుంటాయి, గడగడ గడగడ శబ్దాలు వస్తుంటాయి. అందుకే ఒకసారి చెప్తుంటారు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం ఎంత కంగారు పడినా, ఎంత చింతించినా, ఎంత బాధపడినా, ఎంత ఇబ్బంది పడినా మనము ఆ యొక్క సమయంలో ఏమీ చేయలేం. ఒకవేళ ఆ ఏరోప్లేన్ని నడిపే పైలట్ నేను పిలిచి నీ చేతికి వాటిని అప్పగించిన నువ్వేం చేయగలుగుతావు? ఏమీ చేయలేం. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడే మన యొక్క రథసారథి, సైన్యములకు అధిపతి యెహోవా మనకు ముందు వెళుతున్నాడని ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తున్నాం. సో సైన్యములకు అధిపతి ఆయన, ప్రాకారములు దాటుచు ఆయన మన ముందు వెళ్తున్నాడని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకి ఇవ్వబడినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం చేతపట్టుకున్నప్పుడు నిశ్చయముగా గత 5 మాసాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఒకవేళ ఎదుర్కొన్నా దేవుడు నిన్ను ఏమాత్రం విడిచిపెట్టలేదు. కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, యెహోవా మనకు తోడై ఉండిన యెడల మనము ప్రాణములతోనే మృంగివేయబడి ఉండేవాళ్ళము అని అంటూ కీర్తనగాడు రాశాడు. అంటే దాని ఉద్దేశం ఆయన తోడై ఉన్నందువలన మనము కాపాడబడ్డాం, సంరక్షించబడ్డాం. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున కూడా ప్రభు నీకు తోడే ఉన్నాడు కనుక నీవు అధైర్యపడకుండా ఈ 5 మాసాలు కాపాడి నడిపించినట్లుగానే ముందున్న కాలాన్ని కూడా ఆయన నడిపించుటకు సమర్థుడైన దేవుడు కనుక నువ్వు ధైర్యంగా, విశ్వాసంగా ఈ యొక్క యాత్రను ఆయన మీదే ఆనుకున్నట్లయితే, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానికి పూర్ణ శాంతి కలుగు చేయవాడు. ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. కనుక దేవుని బిడ్డలుగా సహోదరి, సహోదరుడా, నీవు దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగించబడినట్లయితే నిశ్చయముగా నీ యొక్క ప్రయాణంలో, నీ ఆధ్యాత్మికమైన యాత్రలో, కుటుంబ జీవితంలో, ఆర్థికపరమైన విషయాలన్నింటిలో కూడా దేవుడు నీకు ముందుండి
ఆయన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి మార్గంలో ఎదురైనటువంటి ప్రతి అపాయాన్ని ఆయన సరిచేస్తూ ఆయన ముందుకు సాగుతాడు. ఆయన నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా విడిచిపెట్టాడు. కనుక ఆధారపడకుండా, కలవరపడకుండా ప్రభు మీద విశ్వాసంతో ఈ యొక్క మార్గాల్లో కూడా మనం ఆయనకి అప్పగించుకుంటూ ఈ మాసమంతా కూడా ఆయన చిత్తానుసారంగా మనం నడిపించబడేటట్లుగా మనం ఆయనకి అప్పగించుకుందాం. ఆయన మీద విశ్వాసం ఉంచి నడిపించబడిన ఏ ఒక్కరు కూడా ఎన్నడూ సిగ్గుపడలేదు. మనం గమనిస్తున్నాం కదా, యాయూరు యొక్క విషయంలో యాయూరు ఇంటి నుంచి వచ్చిన సమాచారం విన్న తర్వాత కూడా యేసయ్య చెప్పిన మాటలకే యాయూరు లోబడ్డాడు తప్ప యాయూరు పొరపాటున ఇంటి వద్ద నుండి వచ్చినటువంటి వర్తమానానికి చెవ్వెగ్గలేదు. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఎన్ని విషయాలు నీకు అవరోధాలుగా, నీకు వ్యతిరేకమైనటువంటి సంభాషణలు ఎన్ని నువ్వు నీ చెవులో పడుతున్నా, నువ్వు వింటున్నా, లేక నువ్వు చూస్తున్నా, ఆధారపడుకున్నా నా ప్రభు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని పితరుడైనటువంటి యోబు ఏ విధంగా ధైర్యంగా చెప్పాడో ఆ విధంగా మనం కూడా విశ్వాసంతో ఆయన మీద నమ్మకం ఉంచి, నా ప్రభువు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నమ్మకస్తుడైన దేవుడు కనుక ఆయన నన్ను నిత్యముగా ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమాధానకరమైన జీవితాల్లో ఆయన నన్ను నడిపిస్తాడన్న నమ్మకంతో నువ్వు ఆయనకు అప్పగించుకో. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆధారపడుకో, కలవరపడుకో. నిత్యముగా దేవుని కరుణాహస్తం నీకు తోడై ఉండి ఈ మాసమంతా దిగ్విజయముగా గతకాలంలో నువ్వు పొందలేని, గతకాలంలో నువ్వు అనుభవించలేని ఆనంద సంతోషాలతో ప్రభు నిన్ను నడిపిస్తాడు. కృప నిన్న విధంగా బలపరచునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి అయ్యా మాకు నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నామని ప్రభా, మేము అలసిపోయి ఉన్నామని, కలవరపడుతున్నామని, తొందరపడుతున్నామని, అనేకమైన విషయాల చేత మేము అయ్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీరు గుర్తించి మాతో మీరు మాట్లాడిన విధానాలు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, మేము అలసిపోయి ఉన్నాం. అనేకమైనటువంటి అయ్యా పనుల ద్వారా మీరు మార్తను ఉద్దేశించి కూడా అలాగే చెప్పారు. విస్తారమైన పనుల వలన నీవు తొందరపడుచున్నావు, అలసిపోతున్నావు అని. ఆ విధంగా ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో అటు ఆధ్యాత్మికంగా, ఇటు శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్య ఈ విషయాలలో మేము కృంగిపోతూ కలవరపడుతున్నామేమో. అయ్యా, మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడివి. మనుషుడైతే పైరూపాన్ని చూస్తాడు, మీరైతే అంతరంగాన్ని చూస్తున్న దేవుడు కనుక నిజముగా మాతో మీరు మాట్లాడి అయ్యా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలందరి జీవితాలని మీరు ఆస్వాదించండి, దీవించండి, కృపతో నింపి సహాయం చేయండి. చాలిన దేవుడుగా ఉండి ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప ఆయన ఎందే విశ్వాసం ఉంచి నడిపించబడుతున్న వారందరికీ తోడై ఉండి సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు మీకు ఆ విధంగా తోడై ఉండి ఈ మాసమంతా ఆయన ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో మేము నడిపించునుగాక. ఆమెన్. మర్చిపోద్దండి, ఈరోజు శనివారం శుద్ధీకరణ. అందుకనే ఈ వాగ్దాన సందేశాన్ని 2వ తేదీ ఆదివారం రోజున మనం విన్నాం. అలాగే 3వ తేదీ సేవకుల కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. 4వ తేదీ వాస్తవంగా 4వ తేదీ పాసెస్ మీది, కానీ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా 4వ తేదీన ప్రార్థన ఉండదు. 3వ తేదీనే ప్రార్థన జరిపిస్తున్నాం. ఈ విషయాన్ని సేవకులందరూ కూడా గ్రహించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్.